నెక్స్ట్ అండి, బేసిక్ ఆపరేషన్స్ బిట్వీన్ ద వెక్టార్స్. వెక్టార్స్ మధ్యలో మనము బేసిక్ ఆపరేషన్స్ ఏమేమి చేయొచ్చు అంటే వెక్టార్స్ని ఎలా యాడ్ చేయాలి, ఎలా మల్టిప్లై చేయాలి, ఎలా డివైడ్ చేయాలి, ఏ విధంగా ఉంటాయి అనేది. దీంట్లో ఫస్ట్ ఇది స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ వెక్టార్. ఒక వెక్టార్ని మనం ఒక స్కేలార్తో ఎలా మల్టిప్లై చేయాలి, మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి చూ. లెట్ us take m is any scalar belongs to R. Scalar is nothing but a real number అండి, నేను మీకు చెప్పాను ఆల్రెడీ. అండ్ a bar is any vector. a bar ఏదైనా ఒక వెక్టార్ అనుకుంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ని, దేర్ ప్రోడక్ట్ కెన్ బి రిటర్న్ యాజ్ m a bar. m a bar అనే సింబల్తో రిప్రజెంట్ చేసి రాస్తామండి. సో m అనేది ఏదైనా ఒక రియల్ నెంబర్ అయినప్పుడు, a బార్ అనేది ఏదైనా ఒక వెక్టార్ అయినప్పుడు వాటి ప్రోడక్ట్ని మనము m a బార్తో రిప్రజెంట్ చేసి రాస్తాం. సో ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి? m a bar ఈజ్ ఆల్వేస్ వెక్టార్. ఏ బార్ అనేది వెక్టార్ అయినప్పుడు దానిని m అనే రియల్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు m a బార్ అనే ఒక క్వాంటిటీ వస్తుందండి, అది కూడా వెక్టార్ క్వాంటిటీనే ఉంటుంది ఖచ్చితంగా. ఆల్వేస్ m a బార్ ఇస్ ఎ వెక్టార్. magnitude of m a bar is m times magnitude of that of a bar. m a bar అనేది ఒక వెక్టార్ అయినప్పుడు దానికి మనం ఏం చెప్పాలి అంటే దాని మ్యాగ్నిట్యూడ్ చెప్పాలి, డైరెక్షన్ చెప్పాలి, రెండు చెప్పాలి ఖచ్చితంగా. అప్పుడు దాన్ని మనం వెక్టార్ అని చెప్పడానికి వీలవుతుంది. సో నేను m a bar అనేది వెక్టార్ అన్నాను అంటే దీనికి నేను మ్యాగ్నిట్యూడ్ చెప్పాలి, డైరెక్షన్ చెప్పాలండి. సో మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే ఏ బార్ అనే వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్కి m టైమ్స్ ఉంటుందండి. ఏ బార్ అనే వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్కి m టైమ్స్ ఉండే వెక్టారే m a బార్ అండి. సో దట్ మీన్స్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ m a బార్, m a బార్ అనే వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది అంటే m టైమ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ a బార్. ఏ బార్ అనే వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్కి m టైమ్స్. సార్ మరి డైరెక్షన్ ఎలా ఉంటుంది సార్? డైరెక్షన్ అండి, m పాజిటివ్ అయితే ఏ బార్ కమ m a బార్ హ్యాస్ సేమ్ డైరెక్షన్. m అనేది పాజిటివ్ అయినప్పుడు ఏ బార్ అనే వెక్టార్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందో m a బార్ యొక్క వెక్టార్ యొక్క డైరెక్షన్ కూడా అలాగే ఉంటుందండి, సేమ్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఏ బార్ అనే వెక్టార్ యొక్క డైరెక్షన్ని మనము m a బార్ అనే వెక్టార్ యొక్క డైరెక్షన్గా చెప్పేయచ్చు. సో డైరెక్షన్ చెప్పాము. సో మ్యాగ్నిట్యూడ్ m టైమ్స్ ఆఫ్ మాడ్ a బార్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ చెప్పాము. సో m a బార్ బికమ్స్ ఏ వెక్టార్. దట్స్ ఇట్. ఒకవేళ m నెగిటివ్ అయితే ఏ బార్ కమ m a బార్ హ్యాస్ ఆపోజిట్ డైరెక్షన్. ఒకవేళ m వాల్యూ నెగిటివ్ అయితే ఏ బార్ అనే వెక్టార్ యొక్క డైరెక్షన్ ఎలా అయితే ఉంటుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో m a బార్ అనే వెక్టార్ యొక్క డైరెక్షన్ ఉంటుంది. సో మ్యాగ్నిట్యూడ్ చెప్పగలుగుతున్నాము అండ్ డైరెక్షన్ కూడా చెప్పగలుగుతున్నామండి. సో ఆటోమేటిక్గా స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ వెక్టార్ m a బార్ అనేది ఏమవుతుందండి, ఆటోమేటిక్గా ఒక వెక్టార్ అవుతుంది. సో సేమ్ డైరెక్షన్ అయినా ఉన్న ఆపోజిట్ డైరెక్షన్ ఉన్న వాటిని ఏమంటాం మనం అంటే ప్యారలల్ వెక్టార్స్ అంటాం. సో ఆటోమేటికల్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏ బార్ కమ m a బార్ ఆర్ parallel vectors, parallel or collinear vectors.
ఏ బార్ అండ్ ఎంఏ బార్ రెండు ఏమవుతాయండి, ఒకదానికొకటి ప్యారలల్గా అయినా ఉంటాయండి, లేదా కొలీనియర్ ఒకే లైన్ మీద అయినా ఉంటాయండి. సేమ్ డైరెక్షన్ అయితే వాటిని లైక్ వెక్టార్స్ అంటాం. ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే వాటిని అన్లైక్ వెక్టార్స్. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. దిస్ ఈస్ ద స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ వెక్టార్. అంటే ఒక వెక్టార్ని ఒక స్కేలార్తో మల్టిప్లై చేసినప్పుడు, ఒక రియల్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే ఆ ప్రోడక్ట్ అనేది ఎంఏ బార్ అంటాం దాన్ని. సో అది కూడా వెక్టారే అవుతుంది. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. దిస్ ఇస్ స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఏ వెక్టార్ అండి. నెక్స్ట్ సెకండ్ వన్ అండి, అడిషన్ ఆఫ్ వెక్టార్స్. అండ్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ రెండు చెప్పుకుందాం. వెక్టార్స్ని ఎలా యాడ్ చేస్తాం, ఎలా సబ్స్ట్రాక్షన్ చేస్తాం అనేది ఎక్స్ప్లెయిన్. Let us take a vector. This is a vector and this is one vector. Let us take this is A bar and this is B bar. We have to add these two vectors. ఈ రెండింటి వెక్టార్స్ని యాడ్ చేయాలి. రియల్ నెంబర్స్ని యాడ్ చేయడం మనకు తెలుసండి. 3 అని ఒక నంబర్ని 4 అని ఒక నంబర్కి యాడ్ చేస్తే ఏమవుతుంది, మనకు 7 వస్తుంది. మ్యాగ్నిట్యూడ్స్ మాత్రమే కలిగి ఉన్నవి, రియల్ నెంబర్స్ మాత్రమే యాడ్ చేయడం మనకు ఈజీ అండి. 7 ఉందండి, 5 ఉందండి, సబ్స్ట్రాక్షన్ చేస్తే ఎంత అవుతుంది, 2 వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. కానీ నేను వెక్టార్స్ని యాడ్ చేసేటప్పుడు మ్యాగ్నిట్యూడ్ మాత్రమే కాదండి, నేను డైరెక్షన్ కూడా చెప్పాలి. So we have to mention not only magnitude, but we have to mention direction also, because the sum of any two vectors is always a vector. So first point enti ante sum of two or more vectors is always a vector. రెండు కానీ అంతకంటే ఎక్కువ వెక్టార్స్ మనం యాడ్ చేయాలి అంటే వాటి రిజల్ట్, ఆ రిజల్ట్ ఖచ్చితంగా వెక్టార్ అయి ఉంటుందండి. అంటే దానికి నేను మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు చెప్పాలండి. సో A bar comma B bar are any two vectors. Their sum is denoted as A bar plus B bar. వాటి సమ్ని మనము A bar plus B bar అనే సింబల్తో రిప్రజెంట్. సో ఏవైనా టూ వెక్టార్స్ని యాడ్ చేస్తే వచ్చేది కూడా ఏమవుతుంది, ఖచ్చితంగా వెక్టారే అవుతుందండి. దట్ మీన్స్ A bar plus B bar ఈజ్ ఆల్సో ఏ వెక్టార్. A bar plus B bar కూడా ఏమవుతుందండి, వెక్టారే అవుతుంది. అంటే దీనికి నేను ఇప్పుడు A బార్ ప్లస్ B బార్ రెండింటికి నేనేం చెప్పాలి, మ్యాగ్నిట్యూడ్ చెప్పాలి, డైరెక్షన్ చెప్పాలి. ఎలా యాడ్ చేస్తామనే ప్రొసీజర్ నేర్పిస్తాను. ఇది ఒక వెక్టార్ A బార్ అండి, ఇది ఒక వెక్టార్ B బార్ అండి, రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, ఎలా ఉంటుంది అని చెప్తాను. లెట్ us టేక్ ఈక్వల్ వెక్టార్ ఆఫ్ A బార్. A బార్ యొక్క ఈక్వల్ వెక్టార్ని తీసుకో. అంటే ఏం చేయాలి, A బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంతైతే ఉంటుందో అంతే మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, ఏ డైరెక్షన్లో ఉంటుందో అదే డైరెక్షనే కలిగి ఉన్నట్టు ఇంకొక వెక్టార్ని డ్రా చేయాలి. మనం ఈక్వల్ వెక్టార్ డెఫినేషన్ చదువుకున్నామండి. ఇఫ్ టూ వెక్టార్స్ హ్యావింగ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ సేమ్ డైరెక్షన్ దెన్ దే ఆర్ కాల్డ్ ఈక్వల్ వెక్టార్స్. సో నేను దీనికి ఈక్వల్ వెక్టార్ని డ్రా చేయాలి. ఎలా అంటే A బార్కు ప్యారలల్గానే మళ్ళీ ఒక లైన్ డ్రా చేస్తాను. అంటే ఇక్కడి నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు లెంగ్త్ ఎంతైతే ఉంటుందో అంతే లెంగ్త్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా ఉంటుంది. అంటే మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉన్నట్టు.
దీనికి ఇది ప్యారలల్గా ఉంది కాబట్టి సేమ్ డైరెక్షన్ కనుక తీసుకుంటే దీని డైరెక్షన్ ఎలా ఉందో దీని డైరెక్షన్ అలాగే ఉంది, అంటే ప్యారలల్ అయి ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్ ఇది కూడా ఏమవుతుందండి, ఏ బార్ అవుతుంది. దీనికి నేను బీ బార్ని యాడ్ చేయాలంటే నేనేం చేయాలంటే సేమ్ బీ బార్కి నేను ఈక్వల్ వెక్టార్నే తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి అంటే ఏ బార్ అనే వెక్టార్ యొక్క టెర్మినల్ పాయింట్ దగ్గర నేను ఈ బీ బార్ అనే వెక్టార్ యొక్క ఇనీషియల్ పాయింట్ని తీసుకోవాలి. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే ఐ హ్యావ్ టు డూ దట్ బీ బార్కు ఈక్వల్ వెక్టార్ని నేను ఏ బార్ యొక్క టెర్మినల్ పాయింట్ దగ్గర డ్రా చేయాలి. అంటే ఏ బార్ యొక్క ఫైనల్ పాయింట్తో బీ బార్ యొక్క ఇనీషియల్ పాయింట్ని తీసుకొని అక్కడి నుంచి నేను బీ బార్ని డ్రా చేయాలి. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత లెంగ్త్ అయితే ఉంటుందో అంతే లెంగ్తే ఉంటుందండి. ఇది కూడా సేమ్ డైరెక్షన్ ప్యారలల్గా ఉంది కాబట్టి సేమ్ డైరెక్షన్ డ్రా చేయడానికి కుదురు, అలా డ్రా చేయాలి. ఎన్ని వెక్టార్స్ని అయితే నువ్వు యాడ్ చేయాలనుకున్నావో అన్ని వెక్టార్స్కి ఇదే ప్రొసీజర్ అయినా. మొదటి వెక్టార్ యొక్క ఫైనల్ పాయింట్తో రెండో వెక్టార్ యొక్క ఇనీషియల్ పాయింట్ని డ్రా చేయాలి. రెండో వెక్టార్ యొక్క ఫైనల్ పాయింట్తో మూడో వెక్టార్ యొక్క ఇనీషియల్ పాయింట్ని జాయిన్ చేయాలి. మూడో వెక్టార్ యొక్క ఫైనల్ పాయింట్తో నాలుగో వెక్టార్ యొక్క ఇనీషియల్ పాయింట్గా డ్రా చేయాలి. ఇలా చేసుకుంటూ వెళ్ళాలండి ప్రొసీజర్. ఇక్కడ మనం 2 వెక్టార్సే తీసుకున్నాం కాబట్టి ఇలా చేస్తాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే మిగిలిపోయిన పాయింట్స్ ఏవైతే రిమైనింగ్ పాయింట్స్ ఉన్నాయో దట్ మీన్స్ ఏ బార్ యొక్క ఇనీషియల్ పాయింట్ బీ బార్ యొక్క ఫైనల్ పాయింట్ రెండింటిని జాయిన్ చేస్తాం. జాయిన్ చేసి ఏ బార్ని బీ బార్తో యాడ్ చేస్తున్నాం కాబట్టి డైరెక్షన్ ఇలా ఇస్తాను. దెన్ దిస్ బికమ్స్ ఏ బార్ ప్లస్, అది ఏ బార్ ప్లస్ బీ బార్ అవుతుంది. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉన్న ఈ లైన్ సెగ్మెంట్ యొక్క లెంగ్త్ ఏ బార్ ప్లస్ బీ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. సో ఈ యారో మార్క్ దాని డైరెక్షన్ రిప్రజెంట్, ఈ డైరెక్షన్లో ఉంటుందండి. దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ యాడింగ్ ఆఫ్ 2 వెక్టార్స్. 2 వెక్టార్స్ని యాడ్ చేసే ప్రొసీజర్. సార్ ఒకవేళ 3 ఆర్ మోర్ వెక్టార్స్ ఉంటాయి సార్, వాటిని కూడా చేయొచ్చండి అలాగే. సో ఇక్కడ నేను మీకు లోకలైజ్డ్ పొజిషన్స్లలో చెప్తాను. ఏ విధంగా అంటే ఏ బార్ నేను ఇప్పుడు ఏ బి సి అనే నేమ్స్ రాసుకుంటాను. సో ఏ బార్ అంటే ఏమి, ఏబి బార్. బి బార్ అంటే ఏమి, బీసీ బార్ అని. మళ్ళీ రెండింటి యొక్క సమ్ ఏ బార్ ప్లస్ బి బార్ ఏమవుతుంది, ఏబి బార్ ప్లస్ బీసీ బార్ అవుతుంది. అదేమవుతుందండి, ఏ బార్ ప్లస్ బి బార్ అనేది ఏసీ బార్ అండి. దట్ బికమ్స్ ఏసీ. దిస్ ఇస్ ద అడిషన్ ఆఫ్ వెక్టర్స్. సింపుల్గా చెప్పాలంటే మొదటి వెక్టార్ యొక్క ఫైనల్, రెండో వెక్టార్ యొక్క ఇనీషియల్ రెండు సేమ్ ఉండాలి. అప్పుడు దాన్ని ఎలిమినేట్ చేయండి. ఏ నుంచి సికి వచ్చే ఈ వెక్టారే ఏసీ బారే ఏమవుతుంది, వాటి సమ్ అవుతుంది. దేర్ సమ్ ఏ బార్ ప్లస్ బి బార్ అవుతుంది. ఇప్పుడు మనము 3 వెక్టార్స్ కానీ 4 వెక్టార్స్ కానీ తీసుకొని జాయిన్ చేసేది నేర్చుకోండి. ఎలా అనేది సేమ్ ప్రొసీజర్ యూజ్ చేస్తాం, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. లెట్ us take this is A bar and this is B bar and this is C bar and this is B bar and this is E bar. ఇలా ఒక 5 వెక్టార్స్. A bar, B bar, C bar, D bar, E bar. ఈ 5 వెక్టార్స్ని మనం యాడ్ చేయాలి. అడిషన్ని రిజల్టెంట్ అని కూడా అంటాం. అడిషన్ ఆఫ్ వెక్టార్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రిజల్టెంట్ అంటామండి. ఎలా చేయాలి? సో నా ఫైనల్ టార్గెట్ ఏంటి ఇప్పుడు అంటే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ డి బార్ ప్లస్ ఈ బార్. దీన్ని నేను కనుక్కోవాలి. ఫస్ట్ ఏ బార్కి ఈక్వల్ వెక్టార్ని డ్రా చేయండి.
ఏ బార్ అండి ఈక్వల్ వెక్టార్ డ్రా చేస్తాం. అంటే దీనికి ప్యారలల్గా ఉంటుందండి. ఈ లైన్ సెగ్మెంట్ యొక్క లెంగ్త్ ఎంత ఉంటుందో అంతే లెంగ్త్ దీనికి కూడా ఉంటుందండి. సో డైరెక్షన్ సేమ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ అది కూడా ఏ బారే అవుతుంది. సో ఏ బార్. ఏం చేయాలి? ఫస్ట్ వెక్టార్ యొక్క ఫైనల్ పాయింట్ తీసుకొని సెకండ్ వెక్టార్ని డ్రా చేయాలి. సెకండ్ వెక్టార్ యొక్క ఇనిషియల్ పాయింట్ని కోయిన్సైడ్ అయ్యే విధంగా సెకండ్ వెక్టార్ని డ్రా చేయాలి. ఈ బి బార్ని డ్రా చేయాలి. దీని ఇనిషియల్ పాయింట్ ఇదే. దీన్ని ఇక్కడ పెట్టుకోవాలి. అంటే ఇలా డ్రా చేయాలి. ఈ బి బార్ యొక్క లైన్ సెగ్మెంట్ యొక్క లెంగ్త్ ఎంత ఉంటుందో అంతే లెంగ్త్ ఉంటుందండి. సో ప్యారలల్ ఉంది కాబట్టి సేమ్ డైరెక్షన్ తీసుకుంటే ఈక్వల్ వెక్టార్ అయిపోతాయండి. దిస్ ఈస్ బి బార్. ఆ తర్వాత ఇప్పుడు సి బార్ని యాడ్ చేయాలి. ఇప్పుడు బి బార్ యొక్క ఫైనల్ పొజిషన్ తీసుకొని దాన్ని సి బార్ యొక్క ఇనీషియల్ పొజిషన్గా దాని ఈక్వల్ వెక్టార్ని డ్రా చేయాలి. సో సి బార్ ఇలా పైకి ఉందండి, సేమ్ ఇలా పైకి సేమ్ లెంగ్త్ అండి. ఎంత లెంగ్త్ ఉంటే అంత. సో ఈ లైన్ సెగ్మెంట్ లెంగ్త్ ఎంత ఉంటుందో ఈ లైన్ సెగ్మెంట్ లెంగ్త్ కూడా అంతే ఉందండి. దట్ బికమ్స్ ద సి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే సి బార్ యొక్క ఫైనల్ పొజిషన్ని ఫైనల్ పాయింట్ని డి బార్ యొక్క ఇనీషియల్ పాయింట్గా తీసుకోవాలి. డి బార్ని డ్రా చేయాలి. నా సేమ్ ప్యారలల్ అండి. డి బార్ అండి అంటే ఈ లైన్ సెగ్మెంట్ లెంగ్త్ ఎంత ఉంటుందో ఈ లైన్ సెగ్మెంట్ లెంగ్త్ కూడా అంతే ఉంటుంది. సో దెన్ దిస్ బికమ్స్ డి. సేమ్ డైరెక్షన్ ఇచ్చామండి. నెక్స్ట్ ఈ బార్ డ్రా చేయాలండి. ఈ బార్ యొక్క ఫైనల్ పొజిషన్తో ఈ బార్ యొక్క ఇనిషియల్ పాయింట్ని కోయిన్సైడ్ చేస్తూ ఈ బార్ని డ్రా చేయాలి. ఇప్పుడు నౌ వీ హ్యావ్ టు డ్రా ఈ బార్ లైక్ దిస్. ఈ బార్కు ఈ బార్ సేమ్ ఉంటుంది. ఈ లైన్ సెగ్మెంట్ లెంగ్త్ ఎంత ఉంటుందో ఈ లైన్ సెగ్మెంట్ లెంగ్త్ అంతే ఉంటుంది. ప్యారలల్ అండి. సో సేమ్ డైరెక్షన్ ఇస్తే ఇది కూడా ఈ బార్ అవుతుంది. అయిపోయింది. ఇప్పుడు ఏం మిగిలిపోయినాయంటే ఏ వర్టిసెస్లో ఏ పాయింట్స్ నీకు మిగిలిపోయినాయి అంటే ఒకటి ఏ బార్ యొక్క ఇనీషియల్ పాయింట్ ఈ బార్ యొక్క ఫైనల్ పాయింట్ రెండింటిని జాయిన్ చేయాలి. సో ఏ బార్ యొక్క ఇనీషియల్ పాయింట్ నుంచి ఈ బార్ యొక్క ఫైనల్ పాయింట్కి యారో మార్క్ ఇవ్వాలి. ఇలా డైరెక్షన్ ఇవ్వాలి. దెన్ దిస్ బికమ్స్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ డి బార్ ప్లస్. ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ యాస్, ఈ మొదటి దాన్ని ఏమంటామంటే ట్రయాంగిల్ ఆఫ్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్ అంటామండి. ఈ రెండవ దాన్ని ఏమంటామంటే పాలిగాన్ లా ఆఫ్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్. దిస్ ఇస్ ద అడిషన్ ఆఫ్ వెక్టార్స్. ఇలా వెక్టార్స్ ఎన్ని వెక్టార్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వెక్టార్ యొక్క ఇనీషియల్ పాయింట్ లాస్ట్ వెక్టార్ యొక్క ఫైనల్ పాయింట్ని జాయిన్ చేసి యారో మార్క్ ఇస్తే అది సమ్ ఆఫ్ ఆల్ దీస్ 5 వెక్టార్స్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు లెంగ్త్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఈ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అవుతుంది. అది ఇండివిజువల్ మ్యాగ్నిట్యూడ్స్కి ఈక్వల్ అవుతుంది సమ్కి కావట్లేదు. అంటే ఈ లెంగ్త్ ప్లస్ దిస్ లెంగ్త్ ప్లస్ దిస్ లెంగ్త్ ప్లస్ దిస్ లెంగ్త్ ప్లస్ దిస్ లెంగ్త్ అన్నిట్లో లెంగ్త్స్ యొక్క సమ్ ఇది అవుతుందా? కాదండి, ఎందుకంటే తక్కువే ఉంది. ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, ఈక్వల్ కూడా ఉండొచ్చు, ఎప్పుడెప్పుడు ఉంటాయి. సో జనరల్గా
mod a bar plus mod b bar plus mod c bar plus mod d bar plus mod e bar ఎలా ఉంటుంది? either greater than or less than or equals to mod a bar plus b bar plus c bar plus d bar plus ఈక్వల్ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఎలానే ఉండొచ్చు. ఇండివిజువల్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ యొక్క సమ్ కంటే ఇక్కడ తక్కువ ఉందండి. ఇక్కడ ఒకసారి ఎక్కువ రావచ్చు, ఒకసారి ఈక్వల్ రావచ్చు, ఎప్పుడప్పుడు వస్తాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లైక్ దిస్ వి యాడ్ ద వెక్టార్స్. అంటే సార్ నేను ప్రతిసారి నేను ఇలా ఫిగర్ వేసుకొని లైన్ సెగ్మెంట్స్ని డ్రా చేసుకొని స్కేల్ తీసుకొని జామెట్రీ బాక్స్ దగ్గర పెట్టుకొని నేను ఇలా డ్రా చేసి ఏ బార్ ప్లస్ సి బార్ ప్లస్ వి బార్ యాడ్ చేయాలా సార్ అంటే కాదండి. నేను ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చేసే విధానం వేరే. సో ఏం చేయాలి, చేసే విధానం వేరే అంటే ఎలా సార్, అది ఏ విధంగా వస్తుంది అంటే ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఏ బి ఇనిషియల్ పాయింట్గా సెకండ్ వెక్టార్ బీసీ, సి ఇనిషియల్ పాయింట్గా థర్డ్ వెక్టార్ సిడి, డి ఇనిషియల్ పాయింట్గా ఫోర్త్ వెక్టార్ డిఈ, ఈ ఇనిషియల్ పాయింట్గా ఫిఫ్త్ వెక్టార్ ఈఎఫ్. దెన్ ఏఎఫ్ బికమ్స్ దేర్ సమ్. అంటే ఏబి బార్ ప్లస్ BC bar plus CD bar plus DE bar plus EF bar. ఇది A bar plus D bar plus C bar plus D bar plus E bar. ఏమవుతుంది, ఫస్ట్ పాయింట్ ఇనీషియల్ పాయింట్, లాస్ట్ వెక్టార్ యొక్క ఫైనల్ పాయింట్ AF bar becomes their sum. What sum? This is the use of localized vectors. ఫ్రీ వెక్టార్స్ని లోకలైజ్డ్ ఫామ్స్లోకి మార్చుకొని వాటికి ఇనీషియల్కి అండ్ ఫైనల్కి మనం నేమ్స్ తీసుకోవడం ద్వారా, ఆల్ఫాబెటికల్ నేమ్స్ తీసుకోవడం ద్వారా మనం అడిషన్ ఇలా ఫిగర్ డ్రా చేయకుండానే చేయొచ్చు. సో ఏం చేయాలి, యాడ్ చేయాలంటే ఏ వెక్టార్స్ అయితే నువ్వు యాడ్ చేయాలనుకున్నావో వాటి యొక్క మొదటి దాని యొక్క ఫైనల్ పాయింట్ని, టెర్మినల్ పాయింట్ని రెండో దాని యొక్క ఇనీషియల్ పాయింట్గా తీసుకోవాలి, రెండవ దాని యొక్క టెర్మినల్ పాయింట్ని మూడవ దాని యొక్క ఇనిషియల్ పాయింట్గా తీసుకోవాలి. అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఫైనల్గా మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇండివిజువల్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ కంటే ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు, ఈక్వల్ అయినా ఉండొచ్చు. ఈక్వల్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇఫ్ ఆల్ ద వెక్టార్స్ ఆర్ కొలీనియర్, అన్ని కొలీనియర్ అయినా. ద వెరీ ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఏంటి అంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ పాయింట్, if A bar comma B bar comma C bar comma D bar comma E bar are collinear and have same direction, అన్నిటికీ సేమ్ డైరెక్షన్ ఉండాలి, అన్ని ఒకే లైన్ మీద ఉండాలి. దెన్ mod A bar plus B bar plus C bar plus D bar plus E bar is equals to mod A bar plus mod B bar plus mod C bar plus mod D bar plus mod E bar. In that case only it becomes equal. Otherwise we cannot get equal value. ఒకే లైన్ మీద లేనప్పుడు ఖచ్చితంగా వాటి రిజల్టెంట్ అనేది ఇండివిజువల్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్స్ యొక్క సమ్ కంటే ఎక్కువైనా ఉండొచ్చు లేదా తక్కువైనా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. ఈక్వల్ ఉండాలి అంటే ఖచ్చితంగా అన్ని కొలీనియర్ అయి ఉండాలి, అన్నిటికీ సేమ్ డైరెక్షన్ ఉండాలి. మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో కూడా రాదండి ఆన్సర్. సో ట్రయాంగిల్ ఆఫ్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్ గురించి మనం చదువుకుంటే ఒక్కసారి నేను కొన్ని ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రయాంగిల్ ఆఫ్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్. సో ఇలా మీరు ఎన్ని వెక్టార్స్ అయినా సరే ఇవి ప్రొసీజర్ ప్రకారం యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అండి, ఏ బార్ కమా బి బార్ ఆర్ ఎనీ టూ వెక్టార్స్ then A bar plus B bar also vector. రెండవది, in any triangle sum of any two sides is greater than third side.
ఏవైనా రెండు సైడ్స్ యొక్క సమ్ ఎలా ఉంటుంది అంటే థర్డ్ సైడ్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే థర్డ్ సైడ్ ఏమవుతుంది, మిగతా రెండు సైడ్స్ యొక్క సమ్ కంటే తక్కువ ఉంటుంది ట్రయాంగిల్లో ఎప్పుడు కూడా. లెంగ్త్ అంటే నథింగ్ బట్ మ్యాగ్నిట్యూడ్. వెక్టార్స్లో ఏమవుతుంది, ఏబి లెంగ్త్ అంటే అర్థం ఏమి, మాడ్ ఏ బార్ అనే అర్థం. బీసీ లెంగ్త్ అంటే అర్థం ఏంటి, మాడ్ బి బార్ అని అర్థం. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏమి, లెంగ్త్ ఆఫ్ ద డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్. సో మాడ్ ఏ బార్ ప్లస్ బి బార్ అనేది ఏసీ యొక్క లెంగ్త్ అవుతుంది. సో సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఇస్ గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్ మీన్స్ mod a bar plus b bar is always less than mod a bar plus mod b bar. Condition ఏమి, if a bar comma b bar are non-collinear. ఒకే లైన్ మీద లేకపోతే. కొలీనియర్ అయితే ఏమవుతుంది, సేమ్ డైరెక్షన్ ఉంటే మళ్ళీ ఇదే కాన్సెప్ట్ అక్కడ యూజ్ అవుతుంది. సో ఏ బార్ కమా బి బార్ ఆర్ collinear and have same direction, then mod a bar plus b bar is equals to mod a bar plus mod b bar. The same. Equivalent. Otherwise, mod a bar plus b bar is always less than mod a bar plus mod b bar. తక్కువే ఉంటుంది. సో మనం మ్యాగ్నిట్యూడ్ చదువుకున్నాం, డైరెక్షన్ చదువుకున్నాం, ఎవ్రీథింగ్ దట్ విల్ లెర్న్. ఇప్పుడు మనం ఇంకొక పని కూడా చేయొచ్చు. వి విల్ డూ సమ్ మోర్ వర్క్ అండి. ఏంటి అంటే ఇప్పుడు చూడండి, this is a bar and this is b bar, then this becomes a bar plus b bar. నేను ఇప్పుడు ఏ బార్ నెగిటివ్ వెక్టార్ ని డ్రా చేస్తాను. ఐ ఆమ్ కన్స్ట్రక్టింగ్ ద నెగిటివ్ వెక్టార్ ఆఫ్ ఏ బార్, ఆపోజిట్ డైరెక్షన్. Then this becomes minus a bar. If I join these two, ఈ రెండింటిని జాయిన్ చేసి ఇదేమవుతుంది, వాట్ ఇట్ బికమ్స్ చూద్దాం. సపోజ్ దీన్ని మనము ఎక్స్ బార్ అనుకుందాం. అగైన్ సేమ్ అడిషన్ అండి. ఏ బార్ ప్లస్ బి బార్ యొక్క ఫైనల్ పాయింట్ని ఎక్స్ బార్ యొక్క ఇనీషియల్ పాయింట్తో జాయిన్ చేస్తున్నాం. మళ్ళీ ట్రయాంగిల్ ఆఫ్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్ అనండి. అంటే ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, మైనస్ ఏ బార్ అవుతుంది. మైనస్ దెన్ ఎక్స్ బార్ ఏమవుతుంది, మైనస్ ఏ బార్ మైనస్ 2a బార్ మైనస్ బి బార్ అవుతుంది. మైనస్ ఎక్స్ బార్ ఏమవుతుంది, 2a బార్ ప్లస్ బి బార్. సో దీన్ని నేను డైరెక్షన్ మార్క్స్ ఇలా రాశాను అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది, 2a బార్ ప్లస్ బి బార్. అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే, ఇంకేం లేదు. సో దిస్ ఈస్ ద అడిషన్ ఆఫ్ వెక్టార్స్. ఇలా వెక్టార్స్ మనం యాడ్ చేస్తాం. ప్రాపర్టీస్ ఏంటి అంటే ఏ బార్ ప్లస్ బి బార్ ఇస్ ఈక్వల్స్ టు బి బార్ ప్లస్ ఏ బార్. ఏ బార్ని బి బార్ కన్నా యాడ్ చేయండి, లేదా బి బార్ ఏ బార్ కన్నా యాడ్ చేయండి, సేమ్ రిజల్టే వస్తుంది. ఏ బార్ ప్లస్ మైనస్ ఏ బార్ ఇస్ ఈక్వల్స్ టు ఓ బార్.
ఒక వెక్టార్కి దాని నెగిటివ్ వెక్టార్ని యాడ్ చేస్తే ఎప్పుడు కూడా నల్ వెక్టార్ వస్తుంది. ఫైనల్ రిజల్ట్ మస్ట్ బి నల్ వెక్టార్. మూడవది ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు, ఆర్డర్, నో ప్రాబ్లం. we get the result automatically. So these are some properties of addition of vectors. Addition of vectors కొన్ని ప్రాపర్టీస్. సో దీన్ని ఇక్కడ ఇంకో విధంగా రాసుకోవచ్చు, మైనస్ ఏ బార్ ప్లస్ ఏ బార్. ఎలా యాడ్ చేసినా ఒకటే, ఎందుకంటే ఏ బార్ ప్లస్ బి బార్ ఇజ్ ఈక్వల్స్ టు బి బార్ ప్లస్ ఏ బార్. కాబట్టి ఒక వెక్టారు దాని నెగిటివ్ వెక్టార్ యొక్క సమ్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, నీకు నల్ వెక్టారే అవుతుంది. అది ఎలా యాడ్ చేసినా సరే నో ప్రాబ్లం. So these are some properties of addition of vectors. Addition is nothing but is also called as resultant. Addition ఏమంటామండి, sometimes addition can be termed as addition of vectors can be termed as resultant of vector. వెక్టార్ యొక్క ఫైనల్ రిజల్టెంట్ ఎంత అడుగుతాం, ఇలా కూడా ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ అండి, వెక్టార్స్ని మనము జామెట్రికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్స్. సో టైప్స్ ఆఫ్ వెక్టార్స్, ఎలా అడిషన్ చేస్తాం వెక్టార్స్ని, ఒక వెక్టార్ని ఒక రియల్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఎవ్రీథింగ్ చదువుకున్నాము. ఇప్పుడు అవే వెక్టార్స్ని మరొక విధంగా రిప్రజెంట్ చేస్తాము, అండ్ దట్ రిప్రజెంటేషన్ ఈస్ కాల్డ్ యాజ్ అనలిటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ వెక్టార్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అనలిటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్స్. వెక్టార్స్ని అనలిటికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేది నేర్చుకుంటామని, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ రిప్రజెంటేషన్ గురించి తెలుసుకోవడానికి ముందు మనము ఒక రెండు విషయాలు తెలుసుకోవాలి. వాటిని ఆ కాన్సెప్ట్స్ని కంబైన్ చేసినప్పుడు మనకి అనలిటికల్ రిప్రజెంటేషన్ అనేది ఐడియా వస్తుంది. ఫస్ట్ 3D కోఆర్డినేట్ సిస్టమ్. కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంటి? ఇన్ ఏ స్పేస్లో మనం ఏదైనా కానీ పాయింట్స్ని రిప్రజెంట్ చేయాలన్నా, ఏవైనా కానీ మనం ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలన్నా 3D సిస్టంలో ఒక రెఫరెన్స్ సిస్టమ్ని యూజ్ చేస్తాం. అండ్ దట్ రెఫరెన్స్ సిస్టమ్ ఇస్ కాల్డ్ యాజ్ 3D కోఆర్డినేట్ సిస్టమ్. దాన్ని మనం 3D కోఆర్డినేట్ సిస్టమ్ అంటామండి. ఇట్ కంటైన్స్ 3 నంబర్ లైన్స్ విచ్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఇంటర్సెక్టింగ్ అట్ దేర్ ఆరిజిన్. ఒక 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ నంబర్ లైన్స్ ఉంటాయండి. నంబర్ లైన్ అంటే మీకు ఐడియా ఉంటుందండి, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ రియల్ నంబర్ లైన్. రియల్ నంబర్ లైన్ అండి. 3 నంబర్ లైన్స్ ఉంటాయండి, ఒకదానికి ఒకటి, విచ్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్గా ఉంటాయండి. ఇలా ఉంటాయి. సో ఒక లైన్ని మనం ఎక్స్ యాక్సిస్ అంటామండి, మరొక నంబర్ లైన్ని మనం వై యాక్సిస్ అంటామండి, మరొక నంబర్ లైన్ని మనం జెడ్ యాక్సిస్ అంటామండి. ఈ మూడు కూడా వాటి ఆరిజిన్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయండి. సో ఆ మీటింగ్ పాయింట్ని మనం ఆరిజిన్ అని చెప్తామండి. ఓతో రిప్రజెంట్ చేస్తాం. ఓ బార్ కాదండి, నల్ వెక్టార్ కాదు, ఓతో రిప్రజెంట్ చేస్తాం, ఓ అనే సింబల్. సో దిస్ ఈస్ కాల్డ్ ఓఎక్స్ యాక్సిస్, అండ్ దిస్ ఈస్ కాల్డ్ ఓవై యాక్సిస్, అండ్ దిస్ ఈస్ కాల్డ్ ఓజెడ్ యాక్సిస్ అండి. దీస్ 3 ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఎలా ఉంటాయి అంటే,
ఆ నంబర్ లైన్స్ యొక్క కొద్ది పార్ట్ని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి ఇలా ఉంటాయి. హోదాగా పర్పెండిక్యులర్గా ఉంటాయి. దట్ మీన్స్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు వై యాక్సిస్, వై యాక్సిస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు జెడ్ యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎక్స్ యాక్సిస్. మూడో ఉదాహరణ ఒకటి పర్పెండిక్యులర్గా ఉంటుంది. దీన్ని కోఆర్డినేట్ రెఫరెన్స్ సిస్టమ్, 3 డైమెన్షనల్ కోఆర్డినేట్ రెఫరెన్స్ సిస్టమ్ అంటామండి. విత్ రెస్పెక్ట్ టు దిస్ రెఫరెన్స్ సిస్టమ్ మనం ఏదైనా పాయింట్ని రిప్రజెంట్ చేయాలన్నా, ఏదైనా లైన్ డ్రా చేయాలన్నా, లేదా ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకోవాలన్నా ఈ రెఫరెన్స్ సిస్టమ్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. సో దీంట్లో ఏదైనా ఫస్ట్ ఒక పాయింట్ని తీసుకున్నప్పుడు దానికి పి అనే నేమ్ ఇచ్చినప్పుడు దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఒక ఆర్డర్డ్ ట్రయడ్తో రిప్రజెంట్ చేస్తామండి. దీన్ని మనం ఆర్డర్డ్ ట్రయడ్ అంటామండి. ట్రయడ్ మీన్స్ 3 వాల్యూస్ అండి. ఆర్డర్డ్ మీన్స్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్ అండి. ఒక ఆర్డర్లో ఉన్న 3 వాల్యూస్ అండి, 3 రియల్ నెంబర్స్ అండి, ఎక్స్ అండి. యాక్చువల్లీ పి నుంచి నేను ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేసినప్పుడు పిఎం అనేది దిస్ ఓఎం బికమ్స్ ఎక్స్ అండి. అలాగే పి నుంచి నేను వై యాక్సిస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేస్తే ఇఫ్ యూ డ్రా ద పర్పెండిక్యులర్ టు వై యాక్సిస్ దెన్ దిస్ ఓవై ఈస్ రెఫర్డ్ యాజ్ వై అండి. అలాగే పి నుంచి మనం జెడ్ యాక్సిస్ మీద ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసినప్పుడు ఓజెడ్ వాల్యూని ఏమంటాం మనం జెడ్ అంటాం. అవి మూడింటిని ఒక ఆర్డర్లో రిప్రజెంట్ చేస్తామండి. దీన్ని ఆర్డర్డ్ ట్రయడ్ అంటాం. ఇలా ఏదైనా ఒక పాయింట్ని మనం రిప్రజెంట్ చేస్తాం. పి అనే పాయింట్. ఈ పి అనే పాయింట్ ఎక్కడుంది అని తెలియాలి అంటే విత్ రెఫరెన్స్ టు ఆరిజిన్, ఈ ఆరిజిన్ నుంచి పి అనే పాయింట్ ఎక్కడుందో తెలియాలి. ఏం చేయాలి? నేను ఆరిజిన్ నుంచి పి అనే పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉందో తెలుసుకోవాలి ఫస్ట్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు దట్ పాయింట్? అంటే నేను ఓని ఆ పాయింట్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ సెగ్మెంట్ని డ్రా చేస్తానండి. ఆ లైన్ సెగ్మెంట్ యొక్క లెంగ్త్ అనేది ఏం చెప్తుంది అంటే ఆరిజిన్ నుంచి ఆ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది చెప్తుందండి. దీన్ని ఓపి అంటామండి, లెంగ్త్. ఏ డైరెక్షన్లో ఉంది చెప్పాలి అంటే ఓ నుంచి పీకి నేను ఒక యారో మార్క్ డ్రా చేసినప్పుడు ఓపి అని ఫలానా డైరెక్షన్లో ఉంది పి అనే పాయింట్ అని చెప్పచ్చు. సో అంటే ఈ ఓపి అనేది ఏం చేస్తుంది అంటే మ్యాగ్నిట్యూడ్ని కలిగి ఉంది, డైరెక్షన్ని కలిగి ఉందండి. ఇవి రెండింటి ద్వారానే పి అనే పాయింట్ యొక్క పొజిషన్ని మనం రిప్రజెంట్ చేయడానికి వీలవుతుంది. సో ఎనీ పాయింట్ పి కెన్ బి ఐడెంటిఫైడ్ ఇట్స్ పొజిషన్. దాని పొజిషన్ ఎక్కడుంది, ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అని తెలియాలి అంటే మనము స్పేస్లో కానీ ప్లేన్లో కానీ విత్ రెఫరెన్స్ టు ఆరిజిన్ నుంచి ఏం చేయాలి అంటే ఓ నుంచి పీక్ డిస్టెన్స్ని కనుక్కోవాలి. దట్ డిస్టెన్స్ బికమ్స్ ద మ్యాగ్నిట్యూడ్. ఓ నుంచి పీక్ డైరెక్షన్ కనుక్కోవాలి. సో దానికి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి దెన్ దిస్ ఓపీ బార్ బికమ్స్ ఏ వెక్టార్. స్పేస్లో కానీ ప్లేన్లో కానీ ఎక్కడైనా కానీ ఒక పాయింట్ యొక్క పొజిషన్ని రిప్రజెంట్ చేయడం కోసం నువ్వు 2 సిగ్నిఫికెన్సెస్ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఒకటి మ్యాగ్నిట్యూడ్, రెండవది డైరెక్షన్. సో ఒక పాయింట్ యొక్క పొజిషన్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఏం యూజ్ చేయాలి అంటే వెక్టార్ని యూజ్ చేయాలండి. సో మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు కలిగి ఉన్న ఒక క్వాంటిటీని చెప్పడం ద్వారానే మనం ఆ క్వాంటిటీ ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ పి అనే పాయింట్ యొక్క పొజిషన్ చెప్పడానికి వీలవుతుంది. సో ఏదైనా పాయింట్ తీసుకున్నప్పుడు మనం స్పేస్లో ఆ పాయింట్ యొక్క పొజిషన్ మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా మనకేం కావాలండి? మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. సో ఒక వెక్టార్ క్వాంటిటీ ద్వారానే మాత్రమే మనం పి అనే పాయింట్ యొక్క పొజిషన్ని రిప్రజెంట్ చేయగలము with reference to origin, and that OP bar becomes vector. So OP bar represents position of point P. P అనే పాయింట్ యొక్క పొజిషన్ రిప్రజెంట్ చేయడం కోసం ఓపీ బార్ ఒక వెక్టార్ని యూజ్ చేస్తాం. అది ఎక్కడైనా ఉంటుంది. సపోజ్ P అనే పాయింట్ ఎగ్జాంపుల్గా P అనే పాయింట్ యొక్క వాల్యూస్ 2, 1, 7 అన్నాం అనుకోండి. దెన్ ఓపీ బార్ ఏమవుతుంది? దిస్ ఓపీ బార్ రిప్రజెంట్స్ దట్ పొజిషన్ ఆఫ్ దట్ పాయింట్ P ఆఫ్ 2, 1, 7.
సో ఈ ఓపీ బార్ నేను రాసుకోవాలి అంటే వెక్టార్ ద్వారా మాత్రమే ఒక పాయింట్ యొక్క పొజిషన్ మనం రిప్రజెంట్ చేయడానికి వీలవుతుంది. ఒక్క మ్యాగ్నిట్యూడ్ మాత్రమే చెప్పినా లేదా డైరెక్షన్ మాత్రమే ఇచ్చినా ఆ పాయింట్ యొక్క కరెక్ట్ పొజిషన్ మనం చెప్పడం కుదరదు. సో పాయింట్ యొక్క కరెక్ట్ పొజిషన్ చెప్పాలి అంటే మనకు రెండు విషయాలు తెలియాల్సింది ఖచ్చితంగా, మ్యాగ్నిట్యూడ్ తెలియాలి, డైరెక్షన్ తెలియాలి. సో ఒక వెక్టార్ ద్వారా మాత్రమే మనము పాయింట్ యొక్క పొజిషన్ రిప్రజెంట్ చేయడానికి వీలవుతుంది. And that vector is the OP bar which represents the position of P. Suppose OA bar అన్నాం అనుకోండి, it represents the position of A with respect to O. O ని reference గా తీసుకున్నప్పుడు A అనే పాయింట్ యొక్క పొజిషన్ రిప్రజెంట్. సపోజ్ OB bar అన్నాం అనుకోండి, it represents position of point B with reference to O. Suppose OX bar అన్నాం అనుకోండి, it represents the position of point X with respect to O. Then what it represents? Suppose sir AB bar ఏం రిప్రజెంట్ చేస్తుంది, sir PQ bar ఏం రిప్రజెంట్, నెక్స్ట్ LM bar అంటే ఏం సార్, ఎలా రిప్రజెంట్ చేస్తాం, దీన్ని ఎలా చూస్తాం సార్. ఇక్కడ ఇనీషియల్ పాయింట్ ఏ అండి, ఫైనల్ పాయింట్ బి అండి. అబ్జర్వ్ చేయండి, ఓఏలో ఓ ఇనీషియల్ పాయింట్, ఏ టెర్మినల్ పాయింట్ లేదా ఫైనల్ పాయింట్. దేని పొజిషన్ చెప్పడానికి దేన్ని యూజ్ చేస్తున్నామంటే ఫైనల్ పాయింట్ యొక్క పొజిషన్ చెప్పడం చేయడానికి మనము ఆ వెక్టార్ని యూజ్ చేస్తున్నాము. రెఫరెన్స్ ఏంటి అంటే ఇనీషియల్ పాయింట్. అంటే విత్ రెస్పెక్ట్ టు ఇనీషియల్ పాయింట్ని రెఫరెన్స్గా తీసుకొని ఫైనల్ పాయింట్ యొక్క పొజిషన్ చెప్పడానికి ఈ వెక్టార్ని మనం యూజ్ చేస్తున్నాము. సో ఏబీ బార్ అంటే అర్థం ఏంటి, సో పొజిషన్ ఆఫ్ ఫైనల్ పాయింట్ ఏంటి బి, దేని నుంచి విత్ రెఫరెన్స్ టు ఏ అనే పాయింట్ రెఫరెన్స్గా తీసుకున్నప్పుడు బి అనే పాయింట్ యొక్క పొజిషన్ని రిప్రజెంట్ చేసే వెక్టారే ఏబీ బార్. పొజిషన్ ఆఫ్ క్యూ ఫైనల్ పాయింట్ అండి, విత్ రెఫరెన్స్ టు పి ఇనీషియల్ పాయింట్. సో పిక్యూ బార్ ఏం చెప్తుంది అంటే క్యూ అనే పాయింట్ యొక్క పొజిషన్ని రిప్రజెంట్ చేస్తుంది. దేన్ని రెఫరెన్స్గా తీసుకున్నప్పుడు P ని రెఫరెన్స్గా తీసుకుంటాం. Then what is LM bar? It represents position of point, final point M with respect to initial point L. L ని రెఫరెన్స్గా తీసుకున్నప్పుడు M అనే పాయింట్ యొక్క పొజిషన్ని రిప్రజెంట్ చేసే వెక్టారే LM. సో దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వెక్టార్స్. యాక్చువల్గా ఒరిజినల్గా అనలిటికల్గా మనం తీసుకున్నప్పుడు ఒక వెక్టార్కు రిప్రజెంటేషన్ చేసినప్పుడు, దేనిని ఒక వెక్టార్స్ మనం రిప్రజెంట్ చేసినప్పుడు వాటి మీనింగ్స్ ఇలా ఉంటాయి, వాటి అర్థం ఇదండి. సో ఎప్పుడైనా సరే ఫైనల్ పాయింట్ ఏదైనా కానీ వెక్టార్, ఒక్క నిమిషం, వాట్ ఇట్ రిప్రజెంట్స్, ఎనీ వెక్టార్ రిప్రజెంట్స్ పొజిషన్ ఆఫ్ terminal point or final point with reference to దేని రెఫరెన్స్గా తీసుకున్నప్పుడు ఇనీషియల్ పాయింట్. ఇనీషియల్ పాయింట్ రెఫరెన్స్గా తీసుకున్నప్పుడు ఫైనల్ పాయింట్ యొక్క పొజిషన్ రిప్రజెంట్ చేసేదే వెక్టార్, దట్ వెక్టార్. కాన్సెప్ట్ నంబర్ 1. ఇది 3 డైమెన్షనల్ కోఆర్డినేట్ జామెట్రీలో కాన్సెప్ట్ నంబర్ 1. కాన్సెప్ట్ నంబర్ 1. కాన్సెప్ట్ నంబర్ 2 ఏంటి అంటే కాన్సెప్ట్ 2 ఏదైనా వెక్టార్ని ఎలా మనం అబ్టైన్ చేస్తాం. నీకు డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్ తెలిసినప్పుడు ఒక వెక్టార్ని ఎలా అబ్టైన్ చేస్తాం చూడండి. There are 2 lines which are parallel. Two parallel ఉన్నాయి. So we know that this is A bar and this is A, B అండి. దీని ఇనీషియల్ పాయింట్ A అండి, ఫైనల్ పాయింట్ B అండి. సో ఇది ఇనీషియల్, ఇది ఫైనల్ అన్నా కాబట్టి ఆరో మార్క్ ఇలా ఉంది. దెన్ వాట్ ఈస్ AB బార్? AB బార్ ఏమో
దానికి ప్యారలల్గా నాకు ఏ బార్ తెలుసండి, నేను ఇప్పుడు ఏబీ బార్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ హౌ యూ కెన్ ఫైండ్ ఏబీ బార్? ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్ని మనం వెక్టార్గా రిప్రజెంట్ చేసినప్పుడు ఆ వెక్టార్ మనకు కావాలి అంటే ఏం చేయాలి అంటే దాని డైరెక్షన్లో ఉన్న యూనిట్ వెక్టార్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ యూనిట్ వెక్టార్ in the direction of రిక్వైర్డ్ వెక్టార్. మనకి ఏ వెక్టార్ అయితే కావాలో దాని డైరెక్షన్లో ఒక యూనిట్ వెక్టార్ని ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్, మల్టిప్లై యూనిట్ వెక్టార్ విత్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిక్వైర్డ్ వెక్టార్. రిక్వైర్డ్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంతైతే ఉంటుందో ఆ మ్యాగ్నిట్యూడ్తో ఆ యూనిట్ వెక్టార్ని మల్టిప్లై చేయాలి. దట్స్ ఇట్. వీ గెట్ దట్ వెక్టార్, దెన్ వీ గెట్ రిక్వైర్డ్ వెక్టార్. ఆ రిక్వైర్డ్ వెక్టార్ మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఏబీ బారే కావాలన్నాను. ఫైండ్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ రిక్వైర్డ్ వెక్టార్. ఏబీ బార్ అనే వెక్టార్ మనం కనుక్కోవాలి కాబట్టి దాని డైరెక్షన్లో ఉన్న యూనిట్ వెక్టార్ని కనుక్కోవాలి. ఏది ఉందో చూసుకోవాలి. నాకు ఏ బార్ అని ఉందండి, అది యూనిట్ వెక్టారా కాదో నాకు తెలియదు. సో ఏ బార్ యొక్క యూనిట్ వెక్టార్ నేను ఫైండ్ అవుట్ చేయాలంటే నేనేం చేయాలి? ఏ బార్ని దాని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేయాలి. డెఫినేషన్ చెప్పుకున్నామండి యూనిట్ వెక్టార్. ప్రీవియస్ వీడియోస్లో మనము యూనిట్ వెక్టార్ యొక్క డెఫినేషన్ చెప్పుకున్నామండి. మరొకసారి చూడండి కావాల్సి. సో ఏదైనా ఒక వెక్టార్ని దాని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తే దాని డైరెక్షన్లో ఉన్న యూనిట్ వెక్టార్ వస్తుంది. దిస్ ఈస్ ద యూనిట్ వెక్టార్. లెట్ us టేక్ దిస్ ఈ బార్. సో దీని డైరెక్షన్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి నాకు ఇప్పుడు ఏబీ బార్ కావాలంటే నెక్స్ట్ ఏం చేయాలి? ఏబీ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే లెంగ్త్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ని ఏబి ఇంటూ దాన్ని దేంతో మల్టిప్లై చేయాలి? యూనిట్ వెక్టార్తో మల్టిప్లై చేయాలి. ఈ బార్తో మల్టిప్లై, దెన్ వీ గెట్ ఏబీ బార్. దిస్ ఇస్ ఇది కాన్సెప్ట్. సో అంటే ఇప్పుడు నేనేం చేస్తాను? ఇప్పుడు నేను దీన్ని ఎలా రాయొచ్చు? సో ఏబీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు లెంగ్త్ ఏబి ఇంటూ దాని డైరెక్షన్లో యూనిట్ వెక్టార్ ఏమి? ఏ బార్ బై మాడ్ ఏ బార్. దెన్ దిస్ ఈస్ ఏబీ బార్. ఇది ఏబీ బార్. సో మనము ఏదైనా ఒక వెక్టార్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఏ వెక్టార్ని అయితే ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో దాని డైరెక్షన్లో ఉన్న యూనిట్ వెక్టార్ ఏదో కనుక్కోవాలి. ఏది ఉందో కనుక్కోవాలి మనం ఇచ్చిన డేటాను బట్టి. ఆ యూనిట్ వెక్టార్తో ఏ వెక్టార్ని అయితే నువ్వు కనుక్కోవాలో దాని లెంగ్త్ని మనం మల్టిప్లై చేయాలి. ఆ యూనిట్ వెక్టార్తో ఏం చేయాలండి? రిక్వైర్డ్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్తో ఆ యూనిట్ వెక్టార్ని మల్టిప్లై చేస్తే నీకు టోటల్గా మనం ఏ వెక్టార్ని అయితే కనుక్కోవాలో ఆ వెక్టార్ వచ్చేస్తుంది. చూడండి ఎగ్జాంపుల్. ఏ బార్ ఈస్ వెక్టార్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 10 యూనిట్స్. ఏ బార్ అని ఒక వెక్టార్ ఉందండి, దాని మ్యాగ్నిట్యూడ్ 10 యూనిట్స్. PQ bar is also a vector in the direction of A bar. Then find PQ bar. అయితే PQ బార్ని కనుక్కోమన్నాను. సో PQ బార్ కావాలి అంటే ఏం చేయాలి? నేను PQ బార్ యొక్క లెంగ్త్ని అంటే P నుంచి Q వరకు ఉన్న డిస్టెన్స్ యొక్క లెంగ్త్ని దాని డైరెక్షన్లో ఉన్న యూనిట్ వెక్టార్తో నేను మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ సో PQ లెంగ్త్ని దాని డైరెక్షన్లో యూనిట్ వెక్టార్ ఏంటి అంటే ఏ బార్ కాదండి, ఎందుకంటే ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 10 యూనిట్స్ ఉంది అన్నాడు. సో ఏ బార్ యూనిట్ వెక్టార్ ఏమవుతుంది? ఇక్కడ ఈ బార్ ఏమవుతుంది? ఏ బార్ బై 10. ఒక వెక్టార్ని దాని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేస్తే నీకు యూనిట్ వెక్టార్ వస్తుంది. సో ఈ బార్ బదులు ఏం రాయాలి? ఇంటూ ఏ బార్ బై 10. దిస్ ఇస్ దెన్ వీ గెట్ PQ బార్. మనకు PQ బార్ వచ్చేస్తుంది.
ఇవి రెండు కాన్సెప్ట్స్ని యూజ్ చేసి ఒక వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేస్తామనే చూస్తాము. సో థర్డ్ కాన్సెప్ట్ ఏంటి అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ థర్డ్ కాన్సెప్ట్. ఆర్థోగనల్ యూనిట్ వెక్టార్ ట్రైడ్ అండి. ఆర్థోగనల్ యూనిట్ వెక్టార్ ట్రైడ్. The name itself gives the definition. Name లోనే డెఫినేషన్ ఉందండి. ట్రయడ్ అంటే 3 వాల్యూస్ అండి. యూనిట్ వెక్టార్స్ అండి, 3 యూనిట్ వెక్టార్స్ అండి. అంటే మ్యాగ్నిట్యూడ్ ఏమైంటుందండి 190. ఆర్థోగనల్ మీన్స్ పర్పెండిక్యులర్ అని అర్థం. ఆల్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. So there are 3 vectors and that vectors are automatically unit vectors and all are mutually perpendicular to each other. That is called orthogonal unit vector triad అంటాం. ఆర్థోగనల్ గా ఉండే సిస్టమ్ ఏంటి అంటే 3 డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇది కూడా ఆర్థోగనల్ గానే ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది, జెడ్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్. సో ఈ మూడిటి మీద మనం తీసుకుంటామండి ఆ వెక్టార్స్. ఇవి కూడా 3 ఉన్నాయండి. సో దే ఆర్ డినోటెడ్ యాజ్ ఐ బార్, జే బార్, కే బార్ అని రిప్రజెంట్ చేస్తాం. ఆ 3 వెక్టార్స్ ఏం చేస్తాం? I bar along OX axis, J bar along OY axis, Y axis మీద తీసుకుంటాం, K bar along OZ axis, Z axis మీద తీసుకుంటాం. సో ఇది పాజిటివ్ X axis మీద తీసుకుంటాం, దీన్ని మనం పాజిటివ్ Y axis మీద తీసుకుంటాం, దీన్ని మనం పాజిటివ్ Z axis మీద తీసుకుంటాం మూడింటిని. సో ఆటోమేటిక్గా ఏమవుతాయి? ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ 3 ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి కాబట్టి ఆర్థోగనల్ కాన్సెప్ట్ సరిపోయిందండి. సో ఐ బార్, జే బార్, కే బార్ ఆల్సో మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అండ్ mod I bar is equals to mod J bar is equals to mod K bar is equals to 1 అండి. ఈ మూడింటి యొక్క మ్యాగ్నిట్యూడ్ 1 ఉంటుందండి. సో యూనిట్ వెక్టార్ అయిపోయిందండి. ఎన్ని వెక్టార్స్ తీసుకున్నాం? 3 తీసుకున్నాం. సో ట్రైడ్ అనే కాన్సెప్ట్ సరిపోయింది. సో ఈ ఐ బార్, జే బార్, కే బార్ మూడింటిని మనం ఏమంటామంటే ఆర్థోగనల్ యూనిట్ వెక్టార్ ట్రైడ్ అంటామండి. సో ఐ బార్, జే బార్, కే బార్ ఆర్ కాల్డ్ ఆర్థోగనల్ యూనిట్ వెక్టార్ ట్రైడ్. ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్పచ్చు అంటే ఆర్థోగనల్ అంటే ఏంటి? మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అంటే ఏంటి? ఐ బార్, జే బార్ ఈ 2 యూనిట్ వెక్టార్స్ మధ్య యాంగిల్ ఎంత ఉంటుందంటే 90 degrees. జే బార్, కే బార్ మధ్య యాంగిల్ కూడా ఎంత ఉంటుంది? 90 degrees. కే బార్, ఐ బార్ మధ్య యాంగిల్ కూడా ఎంత ఉంటుందండి? 90 degrees. సో ఆర్థోగనల్ యూనిట్ వెక్టార్ ట్రైడ్ 3 వాల్యూస్. సో ఈ ఐ బార్, జే బార్, కే బార్ మనము ఆర్థోగనల్ యూనిట్ వెక్టార్ ట్రైడ్ అంటామండి. దే ఫార్మ్స్ right-handed system, vector system, right-handed system of vectors, right? But right hand system of vector triad అంటాం. అంటే ఏంటి అంటే ఒక వెక్టార్ నుంచి మనం అబ్జర్వ్ చేసినప్పుడు మిగతా 2 వెక్టార్స్ మధ్య యాంగిల్ ఆఫ్ రొటేషన్ యాంటీ క్లాక్ వైజ్ లో ఉంటుంది. యాంగిల్ ఆఫ్ రొటేషన్ యాంటీ క్లాక్ వైజ్ లో ఉంటుంది. సపోజ్ జెడ్ యాక్సిస్ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్ యాక్సిస్ నుంచి వై యాక్సిస్కి యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఎలా ఉంటుందండి? యాంటీ క్లాక్ వైజ్ లో ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ నుంచి మనం చూసినప్పుడు వై యాక్సిస్ నుంచి జెడ్ యాక్సిస్కి
రొటేషన్ ఎలా ఉంటుందండి? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. వై యాక్సిస్ నుంచి మనం అబ్జర్వ్ చేసినప్పుడు జెడ్ యాక్సిస్ నుంచి ఎక్స్ యాక్సిస్కి యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఎలా ఉంటుంది? యాంటీ క్లాక్ వైజ్లో. ఇది 90 డిగ్రీసే, ఇది కూడా 90 డిగ్రీసే, ఇది కూడా 90. ఆ రొటేషన్ అనేది యాంగిల్ ఎలా రొటేట్ చేస్తున్నాం అనేది యాంటీ క్లాక్ వైజ్లో ఉన్నప్పుడు వాటిని రైట్ హ్యాండ్ సిస్టమ్ ఆఫ్ వెక్టార్ ట్రైడ్ అంటాం. ఒకవేళ రొటేషన్ క్లాక్ వైజ్లో ఉంటే వాటిని లెఫ్ట్ హ్యాండ్ సిస్టమ్ ఆఫ్ వెక్టార్ ట్రైడ్ అంటాం. సో దీన్ని రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటాం యాక్చువల్గా చెప్పాలంటే. సో దీన్ని చాలా రకాలుగా చెప్పచ్చండి. ప్రస్తుతం నేను ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ది ఫార్మ్స్ రైట్ హ్యాండ్ సిస్టమ్ ఆఫ్ వెక్టార్ ట్రైడ్. ఇప్పుడు చూడండి, ఇవి 3 కాన్సెప్ట్స్ని అప్లై చేసి ఒక వెక్టార్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామో చెప్తాను. లెట్ us టేక్ కోఆర్డినేట్ సిస్టమ్. కోఆర్డినేట్ సిస్టమ్ని తీసుకుంటాం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, అండ్ జెడ్ యాక్సిస్. సో ఇది ఎక్స్ యాక్సిస్ అండి, ఇది వై యాక్సిస్ అండి, ఇది జెడ్ యాక్సిస్. వాటి మీటింగ్ పాయింట్ ఆరిజిన్ ఓ అంటామండి. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద మనం ఏం చేస్తామండి? ఐ బార్ అనే ఒక యూనిట్ వెక్టార్ని తీసుకుంటాం అలాంగ్ ఓఎక్స్. పాజిటివ్ వై యాక్సిస్ మీద మనం ఏం చేస్తాము? జే బార్ అనే ఒక యూనిట్ వెక్టార్ని తీసుకుంటాం. పాజిటివ్ జెడ్ యాక్సిస్ మీద మనం ఏం తీసుకుంటాము? కే బార్ అనే ఒక యూనిట్ వెక్టార్ని మనం తీసుకుంటాం. సో mod I bar is equals to mod J bar is equals to mod K bar is equals to 1. I bar comma J bar మధ్య యాంగిల్ కానీ, J bar comma K bar మధ్య యాంగిల్ కానీ, K bar comma I bar మధ్య యాంగిల్ కానీ ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్. అండ్ I bar, J bar, K bar forms RHS. రైట్ హ్యాండ్ సిస్టమ్ ఆఫ్ వెక్టార్ ట్రైడ్. దట్స్ ఇట్. తీసుకున్నామండి. ఇప్పుడు let any point in space p x, y, ఏదైనా ఒక పాయింట్ తీసుకుందామండి స్పేస్లో. దాన్ని మనము p x, y, z అని. ఇప్పుడు నేను పి అనే పాయింట్ను రిప్రజెంట్ చేయడానికి ఏం వాడాలి అంటే పి అనే పాయింట్ యొక్క పొజిషన్ నాకు తెలియాలి అంటే నాకేం కావాలి అంటే పికి సంబంధించిన ఒక వెక్టార్ కావాలి. నేను ఫస్ట్ చెప్పుకున్నామంట, ఎనీ పాయింట్ పి కెన్ బి రిప్రజెంటెడ్ అండ్ ఇట్స్ పొజిషన్ కెన్ బి రిప్రజెంటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ వెక్టార్స్ ఓన్లీ, నాట్ ఓన్లీ బై స్కేలార్స్. సో ఇప్పుడు నేనేం చేస్తాను? పి అనే పాయింట్ని ఓతో జాయిన్ చేస్తాను. ఐ నీడ్ ఓపీ బార్. ఇప్పుడు నాకు ఓపీ బార్ కావాలి. అండ్ దిస్ ఓపీ బార్ వెక్టార్ రిప్రజెంట్స్ ద పొజిషన్ ఆఫ్ పి. ఈ ఓపీ బార్ అనే వెక్టార్ ఏం చెప్తుంది? ఆ పి అనే పాయింట్ యొక్క పొజిషన్ రిప్రజెంట్ చేస్తుంది. అది నాకు తెలియాలి. వాట్ ఐ డూ అంటే పి నుంచి నేను ఎక్స్ యాక్సిస్ మీదకి వై యాక్సిస్ మీదకి పర్పెండిక్యులర్స్ డ్రా చేస్తాను. అలాగే జెడ్ యాక్సిస్ మీద కూడా పర్పెండిక్యులర్ డ్రా చేస్తానండి. బట్ ఇక్కడ ఫిగర్లో జెడ్ యాక్సిస్ మీద పర్పెండిక్యులర్ని డ్రా చేయడం కుదరదు, 3 డైమెన్షనల్ కాబట్టి. ఇమాజిన్ చేసుకోండి, పి నుంచి జెడ్ యాక్సిస్ మీద కూడా ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేశాను. ఇప్పుడు ఓఏ అనుకుంటే ఓఏ వాల్యూ ఏమి? ఎక్స్. దీన్ని బి తీసుకుంటే ఓబి వాల్యూ ఎంత? వై. సో ఓబి ఎప్పుడైతే వాల్యూ వై అవుతుందో ఇది కూడా వై అవుతుంది, ఇది కూడా ఎక్సే అవుతుంది. పర్పెండిక్యులర్స్ కాబట్టి దే ఆర్ పర్పెండిక్యులర్స్. రెక్టాంగిల్ ఫామ్ అవుతుందండి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అలాగే జెడ్ యాక్సిస్ అండి. ఇప్పుడు చూడండి, నాకు ఓఏ బార్ వెక్టార్ కావాలంటే నేనేం చేయాలి? ఓఏ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది చెప్పాను. ఓఏ లెంగ్త్ని దాని డైరెక్షన్లో ఉన్న యూనిట్ వెక్టార్తో నేను మల్టిప్లై చేస్తే నాకు ఓఏ బార్ వస్తుంది.
ఓఏ లెంగ్త్ ఎంత ఎక్స్, దాని డైరెక్షన్లో యూనిట్ వెక్టార్ ఏంటి ఐ, ఎక్స్ ఐ బార్. దెన్ వాట్ ఈస్ ఓబీ బార్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు ఏపీ బార్. ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండి. సేమ్ డైరెక్షన్ తీసుకున్నాను అనుకోండి, దెన్ దే బికమ్స్ ఈక్వల్ వెక్టార్స్ ఆటోమేటికలీ. డెఫినేషన్ ఆఫ్ ద ఈక్వల్ వెక్టార్స్. సో ఓబీ బార్ ఇజ్ ఈక్వల్స్ టు లేదా ఏపీ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఓబీ లెంగ్త్తో దాని డైరెక్షన్లోని యూనిట్ వెక్టార్తో మల్టిప్లై చేయాలి. సో దాని డైరెక్షన్లోని యూనిట్ వెక్టార్ జే బార్ అండి. సో జే బార్తో మనం మల్టిప్లై చేయాలి. సో ఓబీ లెంగ్త్ ఎంత వై అండి. సో వై జే బార్. అలాగే పి నుంచి నేను జెడ్ యాక్సిస్ మీద కూడా నేను ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేస్తాను. అండ్ దట్ పర్పెండిక్యులర్ ఈస్ ఓజెడ్ ఓసి అనుకుందాం. పి నుంచి నేను జెడ్ యాక్సిస్ మీద కూడా ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేస్తాను. లెట్ us take this is the perpendicular, imagine it. ఇది పర్పెండిక్యులర్ అనుకోండి, సి అనుకోండి. ఇప్పుడు నాకు ఓసి బార్ కావాలంటే నేను ఏం చేయాలి, ఓసి లెంగ్త్ని నేను దాని డైరెక్షన్లో ఉన్న యూనిట్ వెక్టార్తో మనం మల్టిప్లై చేయాలి. ఓసి లెంగ్త్ ఎంత జెడ్ అవుతుందండి, ఎక్స్. ఓఏ లెంగ్త్ ఎక్స్, ఓబీ లెంగ్త్ వై అయినప్పుడు ఓసి లెంగ్త్ ఆటోమేటిక్గా జెడ్ అవుతుంది. సో జెడ్, దాని డైరెక్షన్లో యూనిట్ వెక్టార్ ఏమి కే బార్, జెడ్. ఇవి మూడింటిని యాడ్ చేస్తే ఓపీ బార్ వస్తుంది. సో ఓపీ బార్ ఏమవుతుందండి, ఓఏ బార్ ప్లస్ ఓబీ బార్ ప్లస్ ఓసి బార్. దట్ మీన్స్ ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్. చెప్తాను చూడండి ఎక్స్ప్లెనేషన్ ఇంకోసారి, దీన్ని ఇంకో రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది స్పేస్ అండి, 3 డైమెన్షనల్ స్పేస్. నేనేం చేశాను, ఓఎక్స్ ఓవై ఓజెడ్ డ్రా చేశాను. దిస్ ఈస్ ఓఎక్స్ యాక్సిస్ and this is OY axis and this is OZ axis. All are perpendicular to each. OX, O, OY, OZ. OX is perpendicular, OY is perpendicular, OZ is perpendicular. దీని డైరెక్షన్లో యూనిట్ వెక్టార్ ఐ బార్, దీని డైరెక్షన్లో యూనిట్ వెక్టార్ జే బార్, దీని డైరెక్షన్లో యూనిట్ వెక్టార్ ఏంటండి, ఇక్కడ పాయింట్ పి ఉందండి స్పేస్లో, ఎక్స్ కమా వై కమా జెడ్. ఐ నీడ్ ఓపీ బార్. ఇప్పుడు నాకు ఓపీ బార్ కావాలి, ఓ నుంచి ఇది కావాలి. ఐ నీడ్ దిస్ ఓపీ బార్. ఇదేం చెప్తుంది అప్పుడు ఆటోమేటిక్గా పి అనే పాయింట్ యొక్క పొజిషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఏం చేయాలి, అడిషన్ లా ఆఫ్ వెక్టర్స్. ఫస్ట్ పాయింట్ యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుంది అంటే చూడండి, ఎక్స్ అంటే మీనింగ్ ఎక్స్ యాక్సిస్ మీద వాల్యూ ఎక్స్ అంటే. సో ఇది ఒక క్యూబాయిడో క్యూబో ఉంటుందండి, ఆపోజిట్ ఎడ్జెస్ ఆర్ ఈక్వల్ అవుతాయండి, అంటే హారిజాంటల్ వాల్యూస్ అన్నీ కూడా ఎక్సే అవుతాయి. ఈ వర్టికల్ వాల్యూ వై అండి, కోఆర్డినేట్ దీని మీనింగ్. సో వర్టికల్ వాల్యూస్ అన్నీ కూడా వై అవుతాయి. ఇంక్లైన్డ్గా ఉన్న ఇలాంటి జెడ్ వాల్యూస్ అండి. సో ఇది జెడ్, ఇది కూడా జెడ్ ఏనండి, ఇది కూడా జెడ్ ఏనండి, ఇది కూడా జెడ్ ఏనండి. అలాగే ఇప్పుడు చూడండి, నాకు ఓ నుంచి ఈ పాయింట్ వరకు నాకు ఈ మొత్తం దీనికి వెక్టార్ కావాలంటే నేనేం చేయాలి,
ఈ లెంగ్త్ని దాని డైరెక్షన్లోని యూనిట్ వెక్టార్తో మల్టిప్లై చేయాలి. దెన్ ఇట్ బికమ్స్ xi బార్. ఆటోమేటిక్లీ ఇది కూడా xi బార్ అవుతుంది, ఇది కూడా xi బార్ అవుతుంది, ఇది కాదు xi బార్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇఫ్ యూ పుట్ ద సేమ్ డైరెక్షన్, ఒకటే డైరెక్షన్ తీసుకున్నాం అనుకోండి, దే బికమ్స్ ఈక్వల్ వెక్టార్స్. ద వెక్టార్స్ హ్యావింగ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ సేమ్ డైరెక్షన్ ఇట్స్ కాల్డ్ యాజ్ ఈక్వల్ వెక్టార్స్. ఇప్పుడు y బార్ అండి పైకి. సో y అనే లెంగ్త్ని దాని యూనిట్ వెక్టార్తో మల్టిప్లై చేయాలి, దాని డైరెక్షన్లో యూనిట్ వెక్టార్తో మల్టిప్లై చేయాలి. సో yj బార్ అవుతుందండి. ఇట్ బికమ్స్ yj బార్. సో సేమ్ డైరెక్షన్ తీసుకుంటే ఇది కూడా yj బార్ అవుతుంది, సేమ్ డైరెక్షన్ తీసుకుంటే ఇది కూడా yj బార్ అవుతుంది, సేమ్ డైరెక్షన్ తీసుకుంటే ఇది కూడా yj బార్ అవుతుంది. నెక్స్ట్ జెడ్, ఓ నుంచి ఈ పాయింట్ వరకు నాకు లెంగ్త్ కావాలంటే ఏం చేయాలా, వెక్టార్ కావాలంటే నేనేం చేయాలి, దాని లెంగ్త్ని దాని డైరెక్షన్లో యూనిట్ వెక్టార్తో మల్టిప్లై చేయాలి, జెడ్ కే బార్. సో క్రాస్గా ఉండేటివన్నీ కూడా ఏమవుతాయండి, జెడ్ కే బార్ అవుతాయండి, సేమ్ డైరెక్షన్ తీసుకోవాలి. నౌ అప్లై ద అడిషన్ లా ఆఫ్ వెక్టార్స్. ట్రయాంగిల్ లా అడిషన్ కావచ్చు, లేదా పాలిగాన్ లా ఆఫ్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్ కావచ్చు. ఎలా చేస్తాం చూడండి. సో నౌ ఐ నీడ్ ద వాల్యూ ఆఫ్ ఓపీ బార్. ఓ నుంచి పి వరకు కావాలండి. నేను వేటిని యాడ్ చేస్తే నేను ఓ నుంచి పి వరకు వెళ్ళగలను. ఓ అనే పాయింట్ దగ్గర ఉన్నానండి నేను ఇక్కడి నుంచి నేను పి వరకు వెళ్ళాలండి. ఏ రూట్స్ నేను అప్లై చేసుకోవచ్చు అంటే, ఫస్ట్ ఇలా వెళ్తానండి, మళ్ళీ నెక్స్ట్ ఇలా వెళ్తానండి, నెక్స్ట్ మళ్ళీ ఇలా వస్తాను. నేను 3 వెక్టార్స్ని యాడ్ చేస్తున్నాను. ఏవేవి, xi బార్ని యాడ్ చేస్తున్నాను, ప్లస్ yj బార్. ట్రయాంగిల్ ఆఫ్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్ అండి, పాలిగాన్ లా ఆఫ్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్ అండి. అక్కడి నుంచి మళ్ళీ zk బార్ అండి. దెన్ యు గెట్ ఓపీ బార్. సార్ మనం ఇంకో రకంగా వెళ్ళొచ్చా సార్? ఎలా అనగా, నీకు ఏ వెక్టార్స్ అయితే తెలిసి ఉంటాయో ఆ వెక్టార్స్ తెలిసి ఉన్న డైరెక్షన్స్లలో నువ్వు వెళ్ళు. పి దగ్గరికి వెళ్ళాలి ఓ నుంచి. ఎలా వెళ్తావు చూడు. సార్ ఇలా వెళ్తాను సార్, yj బార్, మరి నేను ఇలా వస్తాను సార్, zk బార్, నేను మరి ఇలా మూవ్ అవుతాను సార్, ఇక్కడికి వచ్చేసి xi బార్. సింపుల్ అండి. విజువలైజ్ యువర్ సెల్ఫ్. మీరే విజువలైజ్ చేసుకోండి. మీరు రూమ్లో ఉన్నారండి, రూమ్లో ఉన్న వాల్స్ యొక్క కార్నర్స్లో నుంచి ఒక కార్నర్ నుంచి మీరు ఇంకో కార్నర్కి వెళ్ళాలి, ఆపోజిట్ కార్నర్కి వెళ్ళాలి. అంటే ఏ ఎడ్జెస్ ద్వారా వెళ్తారు అక్కడ రీచ్ కావడానికి, అవన్నింటిని యాడ్ చేస్తే దట్ ఈస్ ద వెక్టార్. వర్టికల్ ఎడ్జెస్ అన్ని yj బార్లు అండి, హారిజాంటల్ ఎడ్జెస్ అన్ని కూడా xi బార్స్, పర్పెండికులర్గా ఉండేటివన్నీ కూడా zk బార్స్ అండి. జస్ట్ ఇమాజిన్ దిస్ ఈస్ ఎ రూమ్ అండ్ యు ఆర్ హియర్. ఇక్కడి నుంచి మీరు ఈ కార్నర్ నుంచి మీరు ఈ కార్నర్కి వెళ్ళాలండి. ఏ డైరెక్షన్స్లో ఎడ్జెస్ట్ని ఫాలో అవుతూ మీరు ఏ డైరెక్షన్స్లో ఇక్కడికి వస్తారో వాటన్నిటి సమ్మె అవుతుందండి ఓపీ బార్ అండి. దట్ ఈస్ యాక్చువల్గా పాలిగాన్ లా ఆఫ్ వెక్టార్స్ అదేనండి, మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. నేను ఇంకొక వేరే రూట్ తీసుకుంటాను సార్, నీకు ఇష్టం వచ్చిన రూట్స్ తీసుకో సార్. నేను ఫస్ట్ ఇలా వెళ్తాను సార్, వెళ్ళు. ఆ తర్వాత ఇలా పైకి వెళ్తాను సార్, వెళ్ళు. మరి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాను సార్, మరి ఇక్కడికి వచ్చినట్టు. సో zk బార్ ప్లస్ yj బార్ ప్లస్ xi బార్, మూడు సేమే చూడండి. మీరు ఎట్లా అయినా వెళ్ళండి, ఈ మూడింటిని యాడ్ చేస్తే వచ్చేస్తుంది. సో ఎనీ వెక్టార్, ఏ వెక్టార్నైనా ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐ బార్, జే బార్, కే బార్లలో మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో px, y, z అనేది ఏదైనా పాయింట్ అయినప్పుడు, ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయో నేర్చుకుంటాం. లెర్నింగ్ పాయింట్స్. ఫస్ట్ p, x, y, z, p any point in space origin is the reference system. Origin O
is reference, then OP bar is equals to xi bar plus yj bar plus zj bar. That's it. మరి మ్యాగ్నిట్యూడ్ సార్ మాడ్ ఓపీ బార్ అని రాస్తామండి. మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో పైథాగరస్ థియరమ్ని అప్లై చేయండి. హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. నాకు ఈ లెంగ్త్ కావాలండి. దీన్ని జాయిన్ చేయండి. ఇక్కడ 90 degrees ఉంటుంది, ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ 90 degrees ఉంటుంది, ఎందుకంటే ఆపోజిట్ ఎడ్జెస్ కాబట్టి. సో నాకు ఇది కావాలి అంటే నేనేం చేయాలి? సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఈ వాల్యూ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అవుతుంది. ఈ సైడ్ ప్లస్ ఈ సైడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ మళ్ళీ. సో దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? ఓపీ బార్ ఇప్పుడు ఏమవుతుందండి? ఓపీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? దీని స్క్వేర్ అంటే రూట్ క్యాన్సిల్ అవుతుందండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్ అండి, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ వై స్క్వేర్. సో స్క్వేర్ తీసేస్తే ఏమవుతుంది? రూట్ అవుతుంది. సో రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ బికమ్స్ ద మాడ్ ఓపీ బార్. లేదా ఓ అనే పాయింట్ 0,0,0 అయితే, పి అనే పాయింట్ x, y, z అయితే డిస్టెన్స్ బిట్వీన్ దిస్ 2 పాయింట్స్ 2 డైమెన్షనల్ జామెట్రీ మనం చదువుకున్నామండి. రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ ప్లస్ z1 మైనస్ z2 హోల్ స్క్వేర్ అడిషనల్. ఫార్ములా వేస్తే నీకు అదే వస్తుంది. సో దిట్ గివ్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ దిస్ 2 పాయింట్స్, దట్ ఈస్ magnitude of the vector mod OP bar, which is always root of x square plus y square plus magnitude ఇలా ఉంటుంది. So any vector can be represented as like this in terms of I, J, K. వీటిలో x ని, y ని, z ని కాంపోనెంట్స్ అంటాం. కాంపోనెంట్స్ ఆఫ్ ద వెక్టార్స్ అంటామండి. అలాంగ్ x యాక్సిస్, అలాంగ్ y యాక్సిస్, అలాంగ్ z యాక్సిస్. ఎలా యాడ్ చేస్తాం సార్? ఇవి జనరల్గా మనం రియల్ నెంబర్స్ని యాడ్ చేసినట్టే చేయొచ్చు. సపోజ్ ఏ బార్ ఇజ్ ఈక్వల్స్ టు x1 i బార్ ప్లస్ y1 j బార్ ప్లస్ z1 k బార్, b బార్ ఇజ్ ఈక్వల్స్ టు x2 i బార్ ప్లస్ y2 j బార్ ప్లస్ z2 k బార్ అనుకుంటే, a బార్ ప్లస్ b బార్ ఏమవుతుంది? x1 plus x2 of I bar, y1 plus y2 of j bar, z1 plus z2 of k bar అవుతుందండి. అదే మైనస్ అయితే మైనస్ డైరెక్ట్. దిస్ ఈస్ ద అనలిటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్స్ అండి. వెక్టార్స్ యొక్క అనలిటికల్ రిప్రజెంటేషన్. ఏ వెక్టార్ అయినా సరే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐజేకేలో రాయడాన్ని అనలిటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్స్. ఎవ్రీ వెక్టార్ కెన్ బి రిటర్న్ యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐజేకే లైక్ దిస్. xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ అని ఇలా రాయించారు. దాని మ్యాగ్నిట్యూడ్ ఏమవుతుంది? రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ అవుతుంది. అడిషన్ అయితే ఎలా చేయొచ్చు, సబ్స్ట్రాక్షన్ అయితే ఎలా చేయొచ్చు, మల్టిప్లై ఎలా చేయాలో నేర్పిస్తాను. మల్టిప్లై ఎలా చేయకూడదు. దెర్ ఈస్ అ ప్రొసీజర్ ఫర్ మల్టిప్లికేషన్. డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్స్లలో వెక్టార్స్ని సబ్స్ట్రాక్షన్ ఎలా చేస్తాం? సపోజ్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్స్. డైరెక్టెడ్ లైన్ సెగ్మెంట్స్లో వచ్చినప్పుడు మనకి వెక్టార్స్ని ఎలా సబ్స్ట్రాక్షన్ అనే దాన్ని ఎలా యూజ్ చేస్తామని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సపోజ్ నాకు ఏబీ బార్ కావాలనుకోండి, ఫామ్లో గుర్తుపెట్టుకోండి. ఐ నీడ్ ఏబీ బార్ అంటే ఏ అనేది ఇనీషియల్ పాయింట్, బి అనేది ఫైనల్ పాయింట్ అండి. ఏ నుంచి బికి వెక్టార్ కావాలండి నాకు. రెఫరెన్స్ తీసుకోండి ఏదైనా కానీ. రెఫరెన్స్ ఆరిజిన్ అన్నానండి, ఓ. రెఫరెన్స్ ఓగా తీసుకున్నప్పుడు ఆరిజిన్
ఫైనల్ పాయింట్ యొక్క పొజిషన్ ఓబీ బార్ అవుతుందండి. ఫైనల్ ఇనిషియల్ పాయింట్ యొక్క పొజిషన్ ఓఏ బార్ అవుతుంది. దీని సబ్స్ట్రాక్షన్ ఏంటంటే ఏబీ బార్. సపోజ్ నేను రెఫరెన్స్ని ఎల్ తీసుకుంటానండి, ఏదో ఒక పాయింట్ ఎల్ అనే ఒక పాయింట్ తీసుకుంటానండి. సేమ్ ఫైనల్ పాయింట్ యొక్క పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఎల్ అండి ఏమంటాం దాన్ని ఎల్బి బార్ అంటాం. మీకు నేను పొజిషన్ అంటే ఎలా చెప్పాను మీకు. వాట్ ఈస్ ద పొజిషన్ అనేది ఎలా చెప్పాలి పొజిషన్ అనేది ఇక్కడ రాసుకున్నామండి. పొజిషన్ ఆఫ్ ఇనీషియల్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు పొజిషన్ ఆఫ్ ఫైనల్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఇనీషియల్ పాయింట్ ఏదైనా కానీ అది వెక్టార్ యాక్చువల్ చెప్పాలి. సో ఇక్కడ నేనేం చేశాను, పొజిషన్ ఆఫ్ ఫైనల్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఎల్ మైనస్ పొజిషన్ ఆఫ్ ఇనీషియల్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఎల్. సపోజ్ నేను రెఫరెన్స్ని ఎక్స్ అనే పాయింట్ తీసుకుంటానండి, అప్పుడు ఏం రాస్తారు ఎక్స్బి బార్ మైనస్ ఎక్స్ఏ బార్. సో ఏం చేస్తారు మీరు, పొజిషన్ వెక్టార్ ఆఫ్ ఫైనల్ మైనస్ పొజిషన్ వెక్టార్ ఆఫ్ ఇనీషియల్. This is the formula for subtraction of vectors in terms of directed line segment. Directed line segments subtraction ni manam ila cheptam. For examples konni cheddam. Reference is C ane point reference. Then PQ bar is equals to PQ bar ఏమైతే ఫైనల్ పాయింట్ యొక్క పొజిషన్ విత్ రెఫరెన్స్ టు CQ మైనస్ ఇనీషియల్ పాయింట్ యొక్క పొజిషన్ విత్ రెఫరెన్స్ టు C. దట్స్ సో ఒకవేళ నేను రెఫరెన్స్ ఈజ్ O అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది OQ మైనస్ O. ఇంకొక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్. LM బార్ మైనస్ LN బార్ ఈజ్ ఈక్వల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, రివర్స్. LM బార్ మైనస్ LN బార్ ఏం రిప్రజెంట్ చేస్తుంది. సో మనకు అప్పుడే తెలిసిపోయిందండి, ఎల్ అనేది రెఫరెన్స్ అండి, రెఫరెన్స్ పాయింట్ అవుతుంది. ఇది ఫైనల్ పాయింట్, ఇది ఇనీషియల్ పాయింట్. సో NM బార్ రిప్రజెంట్ చేస్తుంది, నాట్ MN కాదండి, NM బార్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇనీషియల్ ఫైనల్. OX బార్ మైనస్ OZ బార్ ఏమవుతుందండి, ZX బార్ అవుతుంది. ఇలా రాస్తామండి మనం. సబ్స్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ మనం ఈ విధంగా చేస్తాం. సో దిస్ ఈస్ అనలిటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ వెక్టార్ అండ్ అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్. సపోజ్ ఎగ్జాంపుల్స్ కొన్ని చేస్తాం. A బార్ ఇజ్ ఈక్వల్స్ టు 2I బార్ ప్లస్ 3J బార్ ప్లస్ 4K బార్. B bar is equals to I bar minus J bar plus K bar. Find the following. First, A bar plus B bar. Second, A bar minus B bar. Third, 2A bar plus 3B bar. Fourth, mod A bar. Fifth, mod A bar plus B bar. Sixth, mod A bar minus B bar. Seventh one, mod A bar minus 3B. ఇవన్నీ కనుక్కోమన్నాడు. ఫస్ట్ చూద్దాం.
సింపుల్ సొల్యూషన్, సింపుల్ ప్రాబ్లం, చాలా చిన్న ప్రాబ్లం. ఏ బార్ ప్లస్ బి బార్ కావాలి, రెండు డైరెక్ట్గా యాడ్ చేయడమే. 2i ప్లస్ ఐ, 3i బార్, 3j మైనస్ జే, 2j బార్, 4k ప్లస్ కే, 5k. రెండవది ఏ బార్ మైనస్ బి బార్, 2i మైనస్ ఐ, ఐ బార్, 3j ప్లస్ జే అవుతుందండి, మైనస్ ఇంటూ మైనస్, 4j బార్, 4k మైనస్ కే, 3k బార్. దట్స్ ఇట్. 2a బార్ ప్లస్ 3b బార్ మూడవదండి. ఏ బార్ని 2తో మల్టిప్లై చేయాలి. 2 2 జార్ 4i, 2 3 జార్ 6j, 2 4 జార్ 8k ప్లస్ 3b బార్, b బార్ 3తో మల్టిప్లై చేయాలి. 3i బార్ మైనస్ 3j బార్ ప్లస్ 3k బార్ యాడ్ చేయండి. 4i ప్లస్ 3i, 7i బార్, 6j మైనస్ 3j, 3j బార్, 8k ప్లస్ 3k, 11k బార్. దట్స్ ఇట్. నాలుగవది మాడ్ ఏ బార్ అండి. ఏ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ రూట్ ఆఫ్ ఐ బార్, జే బార్, కే బార్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేయండి. 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 69, రూట్ 29. దిస్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్. ఫిఫ్త్ వన్ ఏ బార్ ప్లస్ బి బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అండి. మాడ్ ఏ బార్ ప్లస్ బి బార్. ఏ బార్ ప్లస్ బి బార్ తెలుసు అండి, దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. రూట్ ఆఫ్ ఐ బార్, జే బార్, కే బార్ కాంపోనెంట్స్ యొక్క స్క్వేర్స్ యాడ్ చేయాలి. 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4, 5 స్క్వేర్ 25 అండి. సో కాంపోనెంట్స్ ఏం చేయాలంటే స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. అండర్ రూట్ వి గెట్ ద రిజల్ట్. దట్స్ ఇట్. 29 38, రూట్ 38. మాడ్ ఏ బార్ మైనస్ బి బార్, సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అండి. సో రూట్ ఆఫ్ ఐ బార్ కోఎఫిషియంట్ 1, 1 స్క్వేర్ 1 అవుతుందండి. 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9, 25 రూట్ 26. దట్స్ ద సెవెంత్ వన్. ఏ బార్ మైనస్ 3b బార్. ఏ బార్ 2i, 3j, 4k. ఏ బార్ మైనస్ 3b బార్, 2i ప్లస్ 3j ప్లస్ 4k, మైనస్ 3తో మల్టిప్లై చేస్తే మైనస్ 3i ప్లస్ 3j మైనస్ 3. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇప్పుడు ఏమొస్తుంది, టూ ఐ మైనస్ 3i మైనస్ ఐ బార్, 3j ప్లస్ 3j ప్లస్ 6j బార్, 4k మైనస్ 3k ప్లస్ k బార్. సో mod now mod a bar minus 3b bar is equal root of minus 1 whole square 1, 6 square 36, 1 square 1 and root 38. This is the ఇలా ఉంటాయి. ఇప్పుడు చూడండి చిన్న డిఫరెన్స్ అండి. పొజిషన్ వెక్టార్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలని ఇంకొక ఎగ్జాంపుల్. ఇవి యాక్చువల్గా ఫ్రీ వెక్టార్స్ అండి. ఇవి ఏ బార్, బి బార్, ఇనీషియల్ పాయింట్ ఏదైనా ఉండొచ్చు, ఫైనల్ పాయింట్ ఏదైనా ఉండొచ్చు, ఫ్రీ ఫార్మ్స్ అండి. పొజిషన్ ఫార్మ్స్లో ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, ఓఏ బార్ ఇస్ ఈక్వల్స్ టు ఐ బార్ ప్లస్ జే బార్ మైనస్ కే బార్, ఓబి బార్ ఇస్ ఈక్వల్స్ టు 6i బార్ ప్లస్ జే బార్ మైనస్ కే బార్. ఫైండ్ ఏబి బార్ mod ఏబి బార్ BA బార్ mod BA బార్ ప్లస్ తీసుకో. ఇవి కనుక్కోమన్నాడు. సొల్యూషన్స్. ఏబి బార్ అంటే విత్ రెఫరెన్స్ టు ఓ అండి. ఓ అనే రెఫరెన్స్ పాయింట్ ఉందండి, రెండింటికి ఓ అనే రెఫరెన్స్ పాయింట్ సేమ్ ఉంది. సో ఫైనల్ మైనస్ ఇనీషియల్ గుర్తుపెట్టుకోవాల్సింది రివర్స్ ఆర్డర్ అండి. అంటే ఏంటి,
ఓబీ బార్ మైనస్ ఓఏ బార్. 6i మైనస్ ఐ 5i బార్. జే క్యాన్సిల్ అండి. కే ప్లస్ కే ప్లస్ 2k బార్. సో మాడ్ ఏబీ బార్ ఏమవుతుంది? రూట్ ఆఫ్ 5 స్క్వేర్ 25 ప్లస్ 0 ప్లస్ 4 రూట్ 29 అవుతుంది. దట్స్ ఇట్. మరి బిఏ బార్ కావాలంటే ఏం చేయాలి? ఫైనల్ మైనస్ ఇనీషియల్. ఓఏ బార్ మైనస్ ఓబీ బార్ చేయాలి. ఐ థింక్ దీనికి ఆపోజిట్ వస్తుంది. డైరెక్షన్ మారుతుంది కదండి, సింపుల్. సో మైనస్ 5i బార్ మైనస్ 2k బార్ వస్తుంది. ఇప్పుడే సరే గుర్తుపెట్టుకోండి, ఒక వెక్టార్ యొక్క డైరెక్షన్ మార్చినప్పుడు ఏం చేస్తాం? దానికి నెగిటివ్ సైన్తో మల్టిప్లై చేస్తాం. సింపుల్, అంతే, ఇంకేం లేదండి. సపోజ్ ఏ బార్ ఇక్కడ 2i ప్లస్ 3j ప్లస్ 4k ఉందండి. సో మైనస్ ఏ బార్ ఏమవుతుంది? ఇవి రెండింటికి మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుందండి, డైరెక్షన్ ఆపోజిట్ ఉంటుంది. నెగిటివ్ సైన్ రిప్రజెంట్స్ ఆపోజిట్ డైరెక్షన్ ఆల్వేస్. సో దీన్ని ఏం రాయచ్చప్పుడు? మైనస్ 2i బార్ మైనస్ 3j బార్ మైనస్ 4k బార్ అని రాయచ్చు. సేమ్ అలాగే ఇక్కడ కూడా రెండు ఆపోజిట్ అండి. ఏ నుంచి బికి డైరెక్షన్ అండి, ఇది బి నుంచి ఏకి డైరెక్షన్. డిస్టెన్స్ సేమే ఉంటుంది, బట్ డైరెక్షన్ ఆపోజిట్ అవుతుంది. డైరెక్షన్ ఆపోజిట్ అనేటప్పుడు కూడా నెగిటివ్ సైన్తో మల్టిప్లై చేస్తే చాలు. ఇది ఏ బార్ అనుకుంటే సేమ్ లెంగ్త్ ఉంటుందండి, ఇది మైనస్ ఏ బార్. దట్స్ ఇట్. సో ఇప్పుడు మాడ్ బిఏ బార్ ఏమవుతుంది? రూట్ ఆఫ్ 25 ప్లస్ జే బార్ లేదు 0 ప్లస్ 2 స్క్వేర్ 4 అండి. సేమ్ రూట్ 29 అవుతుంది. మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు సేమ్ ఉంటుందండి నెగిటివ్ వెక్టార్స్. ఒక వెక్టార్ ఈ డైరెక్షన్లో ఉంటుందండి, ఇంకో వెక్టార్ ఈ డైరెక్షన్లో ఉంటుందండి. రెండింటికి సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంది అంటే ఒకటి ఏ బార్ అయితే ఇంకోటి మైనస్ ఏ బార్ అవుతుంది, ఒకటి పీ బార్ అయితే ఇంకోటి మైనస్ పీ బార్ అవుతుంది. దట్స్ ఇట్. దే ఆర్ కాల్డ్ యాజ్ నెగిటివ్ వెక్టార్స్. నెగిటివ్ వెక్టార్ అంటే మీనింగ్ ఏమీ కాదండి, సేమ్ మ్యాగ్నిట్యూడే ఉంటుంది బట్ డైరెక్షన్ ఆపోజిట్. అన్లైక్ వెక్టార్స్ని యాక్చువల్ చెప్పాలంటే అన్లైక్ వెక్టార్స్ ఆఫ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్స్ని వన్ నెగిటివ్ వెక్టార్ అంటాం. లైక్ వెక్టార్స్ ఆఫ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్స్ని ఈక్వల్ వెక్టార్స్ అంటాం. దట్స్ ఇట్. This is the analytical concept and their addition and subtraction of the vectors. సో అనలిటికల్గా ఒక వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, వాటి అడిషన్ ఎలా ఉంటుంది, వాటి సబ్స్ట్రాక్షన్ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్స్ ఇవన్నీ.